శిరీష్ అమ్మే తాతయ్యని చంపింది. ఏమ్మా గౌరీ, ఏమైందమ్మా? నిజం చెప్పమ్మా. నా ఇంట్లోకి రావద్దని చెప్పానా? నేనేం రాలేదు, ఈ గాలిపటమే రప్పించింది. తీసుకుపో. ఇంకొకసారి ఇక్కడ కనిపించు, చెప్తా నీ సంగతి. హరిగారిది మంచి టేస్టే. అంటే ఇల్లు చాలా బాగుంది అంటున్నాను. అందమా అందుమా, అందనంటే అందమా, ప్రాణమున్న అందమా అందుమా, అందనంటే అందమా, ప్రాణమున్న పైడి బొమ్మ పరవశాల పూలకం. అబ్బా, వీళ్ళకి అసలు కళాపోసం లేదు. మనకే పండులాంటి పొంతలం వచ్చేస్తుంది. దా 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 వచ్చేస్తుంది. కూర్చో. చేరాల్సిన చోటుకి చేరినట్టేగా? లగేజ్ ఆ ఇంట్లో పెట్టాకే వస్తున్నాను. కష్టపడి నిన్నీ ఊరికి టీచర్గా రప్పించింది ఇక్కడి పిల్లలకి నీకన్నా బాగా పాఠాలు చెప్పేవాళ్లు లేక కాదు. హరికి ప్రేమ పాఠాలు నేర్పిస్తావని. అంత బాగా నేర్పుద్దా? అయితే పంతులందరూ నేను చేరనా? అమ్మా, అర్థమైంది. ఆ పాఠాలు అరికి మాత్రమేనని. మధ్యలో మాట్లాడుకో, మ్యాటర్ డైవర్ట్ అవుతుంది. మీరు కానివ్వండి. ఈ ఊరి మీద అధికారం కోసం నేను ఊరిలో వైన్ షాప్ పెట్టాలని తను ఎదురు చూస్తున్నాం. మా ఆశకి అడ్డుపడుతోంది ఆ హరి. అందుకే హరి ఆట కట్టించడానికి నిన్ను ఆయుధంగా రప్పించాం. ఎవరిని ఎలా ఆడించాలో నాకు బాగా తెలుసు. బాగా ఎక్స్పీరియన్స్. అమ్మా, ఉన్న పంతులమ్మంటున్నాను మనకే. నీకప్పగించిన పని చిన్నది కాదు. హరి అంటే ఒక మనిషి కాదు, ఈ ఊరు. అతన్ని గుప్పెట్లో బంధించగలిగితే ఊరు మన గుప్పెట్లోకొచ్చినట్టే. నచ్చని వాడిని ముగ్గులోకి దింపాలంటే చిరాగ్గా ఉంటుంది. చూడగానే నంజుకోవాలి అన్నంతగా నచ్చేశాడు. వదులుతానా? గుంటూరు మిరపకాయది ఘాటెక్కువ. నా ముందు ఏ ఘాటు పనిచేయదు. నచ్చాడు కదా అని ప్రేమ పాఠాలు చెప్తూ కూర్చోకు. ఇక్కడ మాకు చాలా అవసరాలున్నాయి. మీ అవసరాలు తీరుస్తాను, నా ఆశ తీర్చుకుంటాను. హరిని నువ్వేం చేసుకుంటావనేది మాకనవసరం. మాకు కావాల్సింది ఆ హరి పతనం. అతన్ని లోబరుచుకొని నీ వశం చేసుకో. నీ చేతిలో కీలుబొమ్మని చెయ్యి. ఆ హరి పడితేనే మేం పైకి లేచేది. ఆల్రెడీ పడ్డాడు కదా, ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మధ్యలో వాగొద్దని చెప్పానా? తోట తీస్తా. రావాల్సిన చోటికొచ్చావు, చేరాల్సిన చోట చేరావు. మనకి ఎక్కువ టైం లేదు. త్వరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏం చేసినా ఈ నెల లోపే చెయ్యాలి. నువ్వెలా ప్లాన్ చేస్తావో చేసుకో. ఈ నెల రోజుల్లో ఆ హరి ఈ ఊరి జనం ముందు దిగజారిపోవాలి. ఈసారి ఈ ఊరికి ప్రెసిడెంట్గా నేను గెలవాలి. డబ్బు గురించి దిగులేదు, అడిగినంత ఇస్తాను. నన్ను నలుగురిలో అవమానించిన వాణ్ణి నలుగురు అసహించుకునే పరిస్థితి రావాలి. ఈ ఊరి పులిమేరలో కూడా నా మందు వాసన రాకూడదన్న ఇదే ఊరిలో నేను నా వ్యాపారం చేయాలి. అధికారం నా చేతికొచ్చాక ఆహరి నీకు పర్మిషన్ ఇచ్చేదేంటి? ఊరి చివర కాదు, ఊరి మధ్యన నా చేతులతో నేనే నీ షాప్ ఓపెన్ చేస్తాను. చూడస్వని,
ఆ హరి ఈ ఊరికి దేవుడట. ఆ దేవుణ్ణి దెయ్యాన్ని చెయ్యాల్సిన బాధ్యత నీది. మేము చెప్పినట్లే ఆ హరిని ఎలక్షన్స్లో ఓడించి నేను అధికారంలోకి రావాలి అంటే ఆ బాధ్యత నీదే. అడిగినంత ఇస్తానని ఆయన అన్నాడు, అధికారం కావాలని మీరన్నారు. నెల రోజులు కాదు, 10 రోజుల్లోనే ఆ హరిని ఈ ఊరు అసహించుకునేలా చేస్తాను. నీలో క్వాలిటీస్ పుష్కలంగా కనపడుతున్నాయి. నాలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టే కోరి మరీ ఇక్కడికి రప్పించారు. అందరి దృష్టిలో నువ్వు టీచర్వి. ఆ పని చెయ్యి, మా పని చెయ్యి. గడువు గుర్తుందిగా, నెల రోజులు. అంత టైం అవసరం లేదన్నానుగా. ఈలోపే వచ్చిన పని ముగిస్తాను. చూద్దాం. ఆ హరితో కాస్త జాగ్రత్త. పని పూర్తయి చింతామణి గారు అధికారంలోకి వచ్చి నేను ఈ ఊర్లో షాప్ పెట్టగలిగితే నువ్వు ఊహించిన బహుమతిస్తా. నేనిచ్చే బహుమతి నేను ఇస్తాను. పని పూర్తయ్యే వరకు మనం ఎంత తక్కువ కలుసుకుంటే అంత మంచిది. వెళ్ళిరా. ఒంటరిగా వచ్చినట్టున్నారు. తోడు రమ్మంటారండి. నాకు తోడొచ్చే పర్సనాలిటీ నీది కాదు. పని చూసుకో. అయ్యి బాబోయ్, ఎంత మాట నెయ్యింది. ఇది మామూలు రకం కాదు, మంచి పలాంతర పగిడి. ఇదిగో హరా, నాకు తెలిసి దీని దెబ్బకు నువ్వు అవుట్. అమ్మా, నీకు భోజనం రెడీ. అక్కడ పెట్టేసాయి. మేడంకి ఫేషియల్ చేశాక తింటాను. టైం ఎంతైందో చూసావా? ఇప్పటికే లేట్ అయిందని అనుకుంటుంటే. పాపం, ఆ మేడం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుందిరా. ఫేషియలా? నేను చేసేస్తాను. ఏంటి ఫేషియల్ మీరు చేస్తారా? హలో, ఫేషియల్ అంటే ఇంత క్రీమ్ తీసుకొని మొహం మీద రాయడం కాదు. మీరు మా అమ్మకి రెగ్యులర్ కస్టమరేగా. అవును. అప్పుడు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఒరే, నీకెందుకు లేరా? నేను చేస్తాను కదా. నేను చేస్తానులేమ్మా. తర్వాత ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. ఏంటి, మీ అమ్మగారితో భోజనం చేయడం కోసం మీరు నాకు ఫేషియల్ చేస్తారా? లేదంటే అమ్మ తినదండి. మీరు అలాగే కూర్చోండి. వీడంతేనమ్మా, టైంకి అన్నం తినకపోతే ఒప్పుకోడు. మీ మీద ప్రేమ ఉండడం తప్పు కాదు. ఆ ప్రేమతో నా మీద ప్రయోగం చేస్తున్నాడు కదా. ప్రయోగం ఏమీ లేదమ్మా. ఇంట్లో నా మీద ప్రాక్టీస్ చేసి చేసి నాకన్నా ఎక్స్పెక్ట్ అయిపోయాడు. మీరు ధైర్యంగా కూర్చోండి. అవునా? మై గాడ్, ఏంటండి మీ అబ్బాయి మీకన్నా సూపర్గా ఫేషియల్ చేస్తున్నాడు. చెప్పాను కదా మేడం. ఫేస్ ఓకే, హెయిర్ స్టైల్ కూడా కొంచెం చేంజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. వావ్, సూపర్. నెక్స్ట్ టైం నుంచి మీరే నాకు ఫేషియల్ చేయాలి. సునంద గారు, మీ అబ్బాయితో బ్యూటీ పార్లర్ ఓపెన్ చేయించండి. సిటీలో నెంబర్ 1 బ్యూటీ పార్లర్ మీదే అవుతుంది. ఓకే అమ్మా, వస్తానండి. పదమ్మా, భోజనం చేద్దాం. అందుకే పార్లర్కి రావద్దని చెప్పింది. చూడు ఆ మేడం ఏమంటుందో. నీతో బ్యూటీ పార్లర్ పెట్టించాలంట. వాళ్ళేదో అంటారులేమ్మా. నేను జాబ్ చేస్తాను కానీ ఈ బ్యూటీ పార్లర్ ఎందుకు పెట్టుకుంటాను? ఏమొద్దురా, హాయిగా చదువుకో, పెద్ద ఆఫీసర్ బాబు. ఆఫీసర్ అయితే ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవడంతోనే సరిపోతుంది. అమ్మని చూసుకోవడం కుదరదు.
అమ్మని చూసుకోవడం కోసం బంగారు భవిష్యత్తు వద్దనుకునేవాడిని నిన్నే చూస్తున్నాను. అమ్మని ఆనందంగా చూసుకోలేని భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఎలా అవుతుందమ్మా? సరే, ఈ విషయంలో మన మధ్య మాటలు ఎప్పటికీ తెగవు గాని పద పద ఆనందిద్దాం. ఏమైందమ్మా? తిను. బిడ్డల మీద ప్రేమతో తల్లులు ఏమైనా చేస్తారు అంటారు. కాని తల్లిని తల్లిలా చూసుకునే నీలాంటి బిడ్డలు ఎక్కడ ఉంటారు? ఎంతమంది ఉంటారా? నేను మళ్ళీ చేస్తాను. ఇంత అందాన్ని నా కళ్ళెందుకు గుర్తించలేదు? వాళ్ళెవరో మాట్లాడుకుంటే కానీ మన కళ్ళ కనిపించలేదా? ఆ మొహం చూడు, అప్పుడే విరిసిన మల్లెపువ్వులాగా. ఆ కళ్ళు చూడు, నీళ్ళలోంచి తొంగి చూసే చేప కళ్ళల్లాగా. ఆ నడక చూడు, టోటల్గా మిస్ ఇండియా దారి తప్పి ఈ రోడ్డులో వస్తున్నట్టు ఎంత బాగుంది. సహస్ర గారు, సహస్ర గారు! అయ్యో బాబోయ్, వీడంటే ఇక్కడ. హాయ్. సహస్ర అంటే నువ్వు హాయ్ అంటావేంటి? వాడి దగ్గర అలా కమిట్ అయ్యాను. నువ్వు కామ్ అయిపో. ఓ, నీ ట్రీట్మెంట్ బాధితుడు వీడేనా? పిలుస్తున్నా అలా వెళ్ళిపోతారేంటండి? ఏదో మాటల్లో పడి. బాగున్నారా? మీ ఫ్రెండా? హాయ్ అండి. హాయ్, నేను బానే ఉన్నాను. కానీ ఏంటి, రెస్టారెంట్ లో మీ కక్ష తీర్చుకున్నారా? నేను కక్ష తీర్చుకునే ఛాన్స్ ఎక్కడిచ్చిందా రాక్షసి? ఏమైంది? దానికి ఎలా తెలిసిందో తెలిసిందండి. కప్పు మార్చేసి దాన్ని హాస్పిటల్ పాలు చేద్దామనుకుంటే నన్ను హాస్పిటల్ పాలు చేసిందండి. అయ్యో పాపం. అది మామూలు ఆడది కాదండి, రాక్షసి, బ్రహ్మ రాక్షసి. దానికి కూడా ముక్కు చెవులు కోసేయాలి. పోనీలేండి, ఆడపిల్లని పట్టుకుని అలా తిడతారేంటి? అది ఆడపిల్ల ఏంటండి? నాకు డౌటే. ఆడపిల్లంటే మీరు చూడండి ఎంత పద్ధతిగా ఉంటారో, ఎంత బాగా మాట్లాడతారో. వీడికి సింగిల్ టికెట్ మీద 2 షోలు చూపిస్తున్నావా? మీ ఫ్రెండ్ ఏదో అంటున్నారు. అదే పాపం, ఎవరే ఇంత మంచి వ్యక్తిని అలా ఏడిపించింది అంటుంది. చూసారా, ఫస్ట్ టైం చూసినా మీ ఫ్రెండ్కి నేను మంచివానని అర్థమైంది. కానీ ఆ దెయ్యానికి మాత్రం అర్థం కావట్లేదు కదండి. ఆ రోజు యాక్సిడెంట్ చేసి ఇంటర్వ్యూకి పోకుండా చేయడమే కాకుండా దాదాపు కన్ను పోయేలా చేసింది. మొన్న దాదాపు ఉద్యోగం కన్ఫర్మ్ అయి ఉండేది. అడిగిన ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పకుండా చేసి బాత్రూంలో బందీని చేసింది. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలండి.
లేకపోతే నా పగ చెల్లారదు. నాకు హెల్ప్ చేస్తారా? ఏంటి? నా బదులు మీరు దాన్ని కుమ్మేస్తారా? నేనా? ప్లీజ్ అండి. ఆడవాళ్ళని ఏడిపిస్తే మగవాళ్ళకి శిక్షలున్నాయి, కానీ మగవాళ్ళని ఏడిపిస్తే ఆడవాళ్ళకి శిక్షలు లేవు. అందుకని నా ఫ్రెండ్గా, నా వెల్విషర్గా మీరే దాన్ని కుమ్మేయాలి. నేను కుమ్మేయడం ఏంటండి? దానివల్ల ఎన్ని బాధలు పడ్డానో మీకు తెలుసు. నన్ను చూసిన ప్రతిసారి జాలి కూడా పడ్డారుగా. ఈ ఒక్క హెల్ప్ కూడా చేయండి. నన్ను నేనెలా కొట్టుకుంటానండి? అదే నేనెలా కొడతానండి? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా కోసం, ఈ అమాయకుడి కోసం నా పగ తీరాలంటే మీరు తప్ప వేరే దారి లేదండి నాకు. మీరేంటండి బాబు? ప్లీజ్ 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 అండి. సరే కొడతాను, కానీ ఎలా? మీకు ఆ టెన్షన్ అవసరం లేదండి. దాన్ని ఎలాగోలా రేపు కృష్ణకాంత్ పార్క్కి రప్పిస్తాను. సరిగ్గా 10కి మీరు వస్తే నా కళ్ళెదురుగానే మీరు కుమ్మేయచ్చు. వస్తుందంటారా? అదెందుకు రాదండి, నేను రప్పిస్తానుగా. సరే రప్పించండి, అలాగే వస్తాను. థ్యాంక్స్ అండి. మీ ఫోన్ నెంబర్ ఇవ్వరా? ఫోనా? వీడు వదిలేలా లేడు. సిమ్ 1 అర్చనకి వాడి సిమ్ 2 సహస్రకి వాడాలి. ఫోన్ ఇవ్వండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు 10 కల్లా వచ్చేయండి. అలాగే. బాయ్. వీడే. ఇంటర్లో ఫోన్ చేశాడేంటి? ఇప్పుడు వాడు అర్చనకి చేశాడు. ఓ, డ్యూయల్ సిమ్ డ్యూయల్ రోలా? హలో. హాయ్ అర్చన గారు. ఏంటి కొత్తగా ఈ మర్యాద? మీ గురించి బాగా ఆలోచించానండి. ఒక అమ్మాయితో మనకి శత్రుత్వం అవసరమా అనిపించింది. ఓ, అయితే మీకు సారీ చెప్పాలనిపించింది. గుడ్ డెసిషన్. చెప్పండి. ఫోన్లో కాదు, మరి రేపు మార్నింగ్ 10కి కృష్ణకాంత్ పార్క్కి రండి. అదేంటి? సారీయే కదా, ఫోన్లో చెప్పండి. లేదండి, నేరుగా కలిసి నేను సారీ చెప్పినప్పుడు మీ కళ్ళల్లో ఆనందం నేను చూడాలి. అవసరం లేదులేండి. నాకు అవసరం అండి. ఏం అవసరం? మీ కళ్ళల్లో ఆనందం చూడటం. ప్లీజ్ నా కోసం ఒక్కసారి. సరే వస్తానులేండి. షార్ప్ 10 కృష్ణకాంత్ పార్క్. అలాగే. రేపు వీడి గోల తీర్చేసుకోవాలి. మళ్ళీ ఎవడే? వాడే సిమ్ 2, ఈసారి సహస్రకి. హలో, ఏంటండి అప్పుడే ఫోన్ చేశారు? ఆ దెయ్యంతో ఇప్పుడే మాట్లాడానండి. రేపు 10కి వచ్చేస్తానండి. మీరు వచ్చేయండి. అలాగే. అండ్ ప్లీజ్ మర్చిపోవద్దు, నా పక్క మీ చేతిలో పెడుతున్నాను. వస్తానన్నాను కదా. నేను మళ్ళీ గుర్తు చేస్తానండి. నువ్వు తన్నులు తింటానికి నువ్వే కమిట్ అవటం ఏంటి? వాడి గోల వదిలించుకోవాలి. చూసావుగా నా మీద ఎంత పగ పెంచుకున్నాడు. ఆ పగ ఇంకా పెరిగి మరో దారి చూసుకున్నాడనుకో, నాకే కదా నష్టం. మరి నువ్వే తన్నులు తినాలి, నువ్వే కొట్టాలి. ఎలాగే? రేపటిదాకా టైం ఉంది కదా, ఆలోచిద్దాంలే పదా. ఏంటత్తయ్య మీరు చెప్పేది? గౌరీ కూడా రఘు అంకుల్ని చంపాలని చూసింది నేనే అని చెప్పిందా? అవునమ్మా, అది కళ్ళు తెరిచింది అన్న ఆనందంతో మన కష్టాలు తీరిపోయాయి. ఆ రాక్షస నిజస్వరూపం అందరికీ తెలిసిపోయి ఈ అజ్ఞాతవాసం తప్పుతుంది అనుకున్నాను. కానీ గౌరీ అలా చెప్తుందని నేను ఊహించలేదమ్మా. నాకసలేం అర్థం కావట్లేదు అత్తయ్య. గౌరీని కాపాడాలనే కదా నేను రఘు అంకుల్ అంత కష్టపడింది. తనని కాపాడటం కోసం ఆ కస్తూరితో, దాని మనుషులతో ఎంత పోరాడానో కళ్ళారా చూసి కూడా అలా ఎలా చెప్పింది? గౌరీ కళ్ళు తెరిచింది అనగానే నేను కూడా ఎంతో నమ్మకంగా జీకే వాళ్లతో గొడవ పడ్డాను.
కానీ అది చెప్పిన ఒక్క మాటతో దాని బలం మరింత పెరిగిపోయింది. సంజయ్కి జీకేకి నీ మీద ఉన్న కోపాన్ని మరింత పెంచడానికి అది ఇంకా ఉపయోగపడింది. జరిగిన దానికి ప్రత్యక్ష సాక్షి గౌరీ. తను అలా మాట్లాడడం ఏంటత్తయ్యా? గౌరీ కళ్ళు తెరుస్తుంది, నిజం అందరికీ చెప్తుంది, ఆ రాక్షసి ఆట కట్టిస్తుందనుకుంటే ఇలా చేసింది ఏంటత్తయ్యా? గౌరీ మాటతో వాళ్ళ అనుమానానికి మరింత బలం పెరిగింది. వాళ్ళనే మాటలు తట్టుకోలేక, అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక, ఛీ మీ బ్రతుకులు ఇంతే, మీరు మారరని చెప్పేసి వచ్చేశాను. ఎక్కడో ఏదో జరిగిందత్తయ్యా. గౌరీ కూడా అబద్ధం చెప్పిందంటే ఆ కస్తూరి ఆ పస్తాన్ని కూడా ఏదో మాయ చేసింది. ఏం మాయ చేస్తుందమ్మా? ఎదురుగా నేనున్నానుగా. అప్పటికే చెప్పాను, ఎదురుగా నాన్నున్నాడు, మీ మావయ్య ఉన్నాడు, నీకేం భయం లేదు, ధైర్యంగా నిజం చెప్పమని చెప్పాను. మనం ఆలోచించాల్సింది అదే అత్తయ్య. ఎదురుగా సంజయ్ జీకే అన్నయ్య ఉన్నా కూడా గౌరీ అబద్ధం చెప్పిందంటే ఏదో కారణం ఉంది. ఏం కారణం ఉంటుందమ్మా? ఏదో ఉందత్తయ్య. లేదంటే అబద్ధం చెప్పడం తెలియని వయసులో అంతమంది ముందు గౌరీ అబద్ధం చెప్పిందంటే మనం ఆలోచించాల్సింది గౌరీ అబద్ధం చెప్పిందని కాదు, ఏ పరిస్థితుల్లో అబద్ధం చెప్పుంటుందో ఆలోచించాలి. ఏం మాయ చేస్తే గౌరీ అలా అబద్ధమాడుంటుంది? ఇది చిన్న విషయం కాదత్తయ్యా. చిన్నపిల్లని కూడా అది ఏ విధంగానో భయపెట్టి అబద్ధం చెప్పించుంటుంది. ఏం భయపెట్టుంటుందమ్మా? భయపెట్టడానికి ఏముంది? అదే అర్థం కావట్లేదు. కానీ ఏదో ఉంది, ఏదో జరిగింది. ఏం జరుగుంటుంది?